ఈరోజు దేశంలోకెల్లా పెట్రోల్ ధరలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కేంద్రం రేట్లు పెంచినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్ల భారం ప్రజలపై చాలా ఎక్కువగా పడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు నిరసనలు పిలిపించింది. ఇందులో భాగంగా ఈరోజు జగదంబ సెంటర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగం నాయకులు కొండ రాజీ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ పెట్రోల్ రేట్లు పెంపు కానీ ఆంధ్రప్రదేశ్లో పెరిగిన రేట్లు ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి చూస్తే ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తూ ఉంటే ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, మనిషి అన్నోడు బతికేటట్లు లేదు అన్న పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఏ వ్యవస్థ చూసినా సరే రవాణా మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఈ రవాణా వ్యవస్థ అంతా కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయో అప్పుడు కనీస నిత్యావసర వస్తువులు కానీ ఏ రంగం చూసుకున్నా ప్రతి రంగం మీద దీని ప్రభావం ఉంటుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే నారా లోకేష్ గారు ప్రతి ఊరు పాదయాత్ర పేరు చెప్పి తిరుగుతూ పెట్రోల్ డీజిల్ ధరలు మేము వచ్చిన దించేస్తామని చెప్పి హెచ్పి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆ సెల్ఫీలు ఏమైపోయినాయి, ఆ మాటలు ఏమైపోయినాయి అంటే ఏమీ లేదు, గుడ్డు సున్నా శూన్యం. తిరిగి తగ్గించకపోగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచేటటువంటి పరిస్థితులు అన్నీ కనబడతా ఉన్నాయి. కాబట్టే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారు, గతంలో ఒక మహానుభావుడు వచ్చినటువంటి సినిమాలో పాట ఉండేది, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు అన్నాడు ఆ మహానుభావుడు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమ టూ వీలర్లోనో తమ కారుల్లోనో పెట్రోల్ డీజిల్ ధరల బదులు తమ రక్తాన్ని ఆరపోసుకుని నడుపుకుంటే బెటర్ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది పిచ్చికి పరాకాష్ట లాంటి పరిపాలన. ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన అటు హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఆయా నగరాల్లో ఏ రకమైనటువంటి రేట్లు ఉన్నాయో ఆ రకమైనటువంటి రేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండాలి. ప్రభుత్వం తరఫున వేసినటువంటి అధిక సుంకాలను వెంటనే తగ్గించాలి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి తప్పితే ప్రజలు నడ్డి విరిచే విధంగా ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దశల వారికి ఇంకా పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పి అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఈ రానున్న రోజులు ఇంకా పెరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఖచ్చితంగా అదే, ప్రజలు తినేటట్టు లేదు, కొనేటట్టు లేదు, బతికేటట్టు లేదు. ఇక గతంలో చెప్పినట్టు ఇప్పుడే మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు దక్షిణ నియోజక సమన్వయకర్త ఒక వినూత్నమైనటువంటి నిరసన చేశారు. అదేమిటంటే గాడిద మీద ఓ బండి గాడిదను కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ ఎడ్ల బళ్ళకి, గాడిద బళ్ళకి, గుర్ర బళ్ళకి, టైర్ల బళ్ళకే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల జీవన పరిమాణాలు పరిమితం అయ్యేటటువంటి పెను ప్రమాదం పొంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో రేట్లు పెంచకూడదు. ఇప్పుడు పెంచినటువంటి రేట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లు చూస్తుంటే ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో చూస్తుంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు కూడా పెరగడంతో ఇంకా ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కనుక తక్షణం దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు తోచిన రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా ఈరోజు జగదంబ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతుంది.